బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. వికారాబాద్ ది వైల్డర్నెస్ రిసార్ట్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఇద్దరు బలయ్యారు. అనుమతులు లేకుండానే సర్పన్పల్లి ప్రాజెక్టు చెరువులో బోటింగ్ నిర్వహిస్తున్నారు. బోటింగ్ ఫెసిలిటీ ఉందంటూ ది వైల్డర్నెస్ రిసార్ట్ ప్రచారం చేయగా శనివారం 2 జంటలు బోటింగ్కి వెళ్లాయి. లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వకుండానే రిసార్ట్ నిర్వాహకులు పంపించేశారు. చెరువు మధ్యలోకి వెళ్లిన తర్వాత బోట్లు మునిగిపోయాయి. నీటిలో మునిగి ఇద్దరు మహిళలు మృతి చెందారు. విహారానికి వెళ్లి మృత్యువాత పడ్డటువంటి ఘటన మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నాం. వికారాబాద్ ది వైల్డర్నెస్ రిసార్ట్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు బలైపోయారు. అనుమతులు లేకుండానే అక్కడ సర్పన్పల్లి దగ్గర ప్రాజెక్టు చెరువులో బోటింగ్ నిర్వహిస్తున్నారు రిసార్ట్ నిర్వాహకులు. బోటింగ్ ఫెసిలిటీ ఉంది అంటూ ది వైల్డర్నెస్ రిసార్ట్ ప్రచారం కూడా చేసింది. ప్రచారం చేయగా 2 జంటలు అక్కడికి వచ్చాయి. 2 జంటలు శనివారం బోటింగ్కి వెళ్ళాయి. లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వకుండా రిసార్ట్ నిర్వాహకులు ఆ పడవల్లో ఆ బోట్లలో వాళ్ళని బోటింగ్కి పంపించారు. చెరువులోకి మధ్యలోకి వెళ్ళిన తర్వాత బోట్లు అకస్మాత్తుగా మునిగిపోయాయి ప్రమాదవశాత్తు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. రైట్, ఈ దుర్ఘటన గురించి విషాదం గురించి మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం ఇస్తారు. సుజాత, అసలు రిసార్ట్ ఎవరిది? అసలు ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా, సేఫ్టీ మెజర్స్ పాటించకుండా బోటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆ నిర్వాహకులు ఎవరన్నా దీని గురించి రియాక్ట్ అవుతున్నారా? ది వైల్డర్నెస్ రిసార్ట్ గత కొన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ రిసార్ట్కి సంబంధించినటువంటి పరిశీలిస్తూ ఎక్కడ అనుమతులు లేవు ఆ రిసార్ట్స్ని తనిఖీలు చేస్తూ నామమాత్రంగానే మళ్ళీ వదిలేస్తున్నారు. అయితే ది వైల్డ్నెస్ రిసార్ట్ గత కొన్ని సంవత్సరాల నుంచి వికారాబాద్ ప్రాంతంలో రన్ చేస్తున్నాడు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి. అయితే దీనికి ఎలాంటి అనుమతులు లేవు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే శనివారం విషాదం చోటు చేసుకుంది. బోటింగ్కి అనుమతి లేకుండా ఇందులోనే బోటింగ్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రిసార్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు రన్ చేస్తున్నారు. అయితే రిసార్ట్ కి సంబంధించినటువంటి అనుమతులు కూడా లేవని అధికారులు ఈ ఘటన జరిగిన తర్వాత స్పందించి చెప్తున్నారు. గత 6 నెలల క్రితము ఈ వికారాబాద్ జిల్లాలోని దాదాపు 9 రిసార్ట్స్ లో కూడా అధికారులు తనిఖీలు చేసినప్పుడు ఈ రిసార్ట్స్ కి ఎలాంటి అనుమతులు లేవు, వీటిని వెంటనే మూసివేయాలి అని చెప్పి స్థానికులు కూడా డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రము మూసివేస్తాము, నోటీసులు జారీ చేస్తామని చెప్పినటువంటి అధికారులు పట్టించుకోకుండా ఉండడంతోనే ఇలాంటి ఘటన జరిగింది అని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్లోనే వీళ్ళు ది వైల్డ్నెస్ సంబంధించినటువంటి రిసార్ట్ వాళ్ళు బోటింగ్ నడుపుతున్నారు. అటు ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా అధికారులకి సంబంధించినటువంటి ఎలాంటి అనుమతులు లేవు, కనీసం వాళ్ళకి ఎలాంటి సమాచారం లేదు అని అధికారులు దాటవేసి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో హైదరాబాద్ ప్రాంతం నుంచి ఇద్దరు మహిళలు అంటే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ఈ రిసార్ట్స్కి వచ్చారు. వచ్చినటువంటి టైంలో బోట్ మధ్యలోకి వెళ్ళినటువంటి టైంలోనే బోట్ బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు కూడా అక్కడికక్కడ మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే రీటా కుమారి 55 సంవత్సరాలు, పూనం సింగ్ 56 సంవత్సరాలు, వీరిద్దరు కూడా మృత్యువాత పడ్డారు. స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్లేసరికి ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ సర్పన్పల్లి ప్రాజెక్ట్ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చుట్టుపక్కన ఉన్నటువంటి అసైన్డ్ భూములు ఇవన్నీ అటు పశువుల తాగునీటికి కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఈ వాటర్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ రిసార్ట్ని పెట్టారో ఈ వికారాబాద్లో వైల్డర్నెస్ రిసార్ట్ వాళ్ళంతా కూడా దీన్ని ఆక్యుపై చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ బోటింగ్ని రన్ చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అక్కడ లోపల వాటర్ మధ్యలో కొన్ని రూమ్స్ని ఏర్పాటు చేసి కంటైనర్లతో వచ్చినటువంటి కపుల్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, వీకెండ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రెంట్స్కి ఇస్తూ ఉంటారు. లాభార్జనే ధ్యేయంగా ఎవరిని అధికారులు వచ్చినా కూడా మేనేజ్ చేస్తూ డబ్బులు ఇస్తూ పట్టించుకోవడం లేదు అని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. గతంలోనే ఇలాంటి ఇష్యూస్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్లోనూ జరిగాయి. కానీ అధికారులు వస్తారు, చూస్తారు, వాళ్ళకి అందేటువంటి అన్నీ కూడా ముడుపులు అందుతాయి, ఆ తర్వాత వెళ్ళిపోతారు అని భారీ ఎత్తున ఆరోపణలు అయితే అధికారుల మీద చేస్తున్నారు. ఇప్పటికీ కేసుకు సంబంధించి
పోలీసులు కేసును నమోదు చేశారు ఈ ఘటనకి సంబంధించి. అయితే దాదాపు ఈ బోటింగ్ కి సంబంధించి ఎలాంటి పర్మిషన్ లేదు అని పోలీసులు గుర్తించారు. దాంతో పాటు ఎప్పుడైతే సాధారణంగా ఇలాంటి చెరువుల్లో బోటింగ్ అనేది ఉండదు, ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల పర్మిషన్ ఉంటుంది, ఇరిగేషన్ కి సంబంధించినటువంటి పర్మిషన్లు అన్ని అనుమతులు ఎప్పటి నుంచో కొనసాగుతున్న రిసార్ట్ అని చెప్తున్నారు. సో ఎప్పటి నుంచో రిసార్ట్ అది కొనసాగుతుందని చెప్తున్నారు. అక్కడ ఈ బోటింగ్ అనేది కూడా ఎప్పటి నుంచో సాగుతుంది. అయితే సరే, బోటింగ్ సాగుతున్నప్పటికీ కూడా ఎవరైనా ప్రయాణికులు దాంట్లో బోట్లో వెళ్ళి ఆ విహారానికి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఒక సేఫ్టీ మెజర్స్ ఇస్తారు. ఆ లైఫ్ జాకెట్లు ఇస్తారు, లేకపోతే వాళ్ళ వెంట ఎవరైనా గజ ఈతగాళ్ళు ఉంటారు, స్విమ్మింగ్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎవరైనా పొరపాటున అందులో పడ్డా కూడా వాళ్ళని రక్షించేటువంటి కొన్ని మెజర్స్ తోటి వెళ్ళాలి. బట్ అవి కూడా ఎందుకు పాటించలేదు అని తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ రాజేష్, కేవలము పెద్దల అండదండలతోనే ఈ రిసార్ట్ కొనసాగిస్తున్నట్లు స్థానికులు మాత్రం ఆరోపిస్తున్నారు. గత కొన్ని ఏండ్ల కంటే దాదాపు 6 సంవత్సరాలకి పైగానే ఈ రిసార్ట్ ని కొనసాగిస్తున్నారు. అయితే మనం చూస్తున్నటువంటి ఇది ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ప్రాజెక్ట్ లో ఎలాంటి అనుమతులు లేకపోగా ఈ బోట్లతో పాటు రూమ్స్ ని కంటైనర్లతో కట్టించారు. వీటన్నిటిని కూడా కపుల్స్ కి అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకి అంతా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరు పెద్దగా వచ్చి చూసేంత ఆ టైం కానీ లేకపోతే రిసార్ట్స్ వాళ్ళు ఇవ్వరు, అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే రిసార్ట్స్ దగ్గరికి ఇందాక వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు కూడా చుట్టుపక్కల గేట్ చుట్టుపక్కల డాగ్స్ ని ఉంచడంతో పాటు లోపల కూడా డాగ్స్ ఉన్నాయి, ఎవరైనా వెళ్తే వాళ్ళ మీదకి ఆ డాగ్స్ ని వదులుతారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఈ రిసార్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళ మీద వస్తున్నాయి. అయితే ఎక్కడైనా సరే మీరు చెప్పినట్లుగా ఒక బోటింగ్ చేస్తున్నారంటే గజ ఈతగాలు కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ, చుట్టుపక్కల సీసీ కెమెరాలు అన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఇది ఒక ఏకాంతంగా ప్రైవసీగా గడిపేందుకు వచ్చేటువంటి వాళ్ళ కోసమే, డబ్బులు ఆర్జించడానికి వీళ్ళు ఎవరికి తెలియకుండా ఏర్పాటు చేసినటువంటి విధంగానే ఉంది. లోపలికి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా అసలు ఎవరు కపుల్సా లేదు అంటే ఫ్యామిలీ మెంబర్సా ఫ్రెండ్సా అలాంటివి ఏమీ చూడకుండా ఒక్కొక్క రూమ్ కి బుకింగ్ 5,000 నుంచి దాదాపు 25,000 వరకు పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. వీకెండ్స్ వచ్చిందంటే చాలు భారీ ఎత్తున కపుల్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు అందరికీ ప్రతి ఒక్కరిని కూడా ఏజ్ లిమిట్ లేకుండా లోపలికి అనుమతించి బోటింగ్ చేస్తున్నారు. బోటింగ్ చేసినప్పుడు జరిగినటువంటి నిన్న ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందినా కూడా టైంకి ఒకవేళ గజ ఈతగాళ్ళు ఎవరైనా ఉంటే కాపాడే అవకాశం ఉండేది. కానీ వాళ్ళు ఎవరూ లేకపోవడము, అది గమనించకపోవడమే ఇదంతా కూడా ప్రాణాలు తీసిందని చెప్పాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటివి, ఎందుకంటే హైదరాబాద్ అంటే చాలా వరకు టూరిజం ప్లేసెస్ ఉంటాయి, అటు ప్రభుత్వ ఆధీనంలో రన్ అవుతూ ఉంటాయి, ఎంతో చక్కగా టూరిజంకి సంబంధించినటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ టైంలో ఇలాంటి ప్లేసెస్ లో ఇష్టానురాజ్యంగా ప్రైవేటు వ్యక్తులు బోటింగ్ అని చెప్పేసి అదేవిధంగా రిసార్ట్స్ అని ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో అయితే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో, ఎవరైతే అనుమతి లేకుండా బోటింగ్ గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారో, సో ఈ ఘటన జరిగిన తర్వాత, ఇంత విషాదం జరిగిన తర్వాత మరి వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా, అసలు ఎవరికి సంబంధించిందిగా చెబుతున్నారు? సో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రకటన కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కానీ వస్తుందా? అసలు బోటు ఎందుకు ప్రమాదానికి గురైంది అనేది కూడా ఏమైనా చెప్తున్నారా? ఎగ్జాక్ట్లీ రాజేష్, ఎందుకంటే ఈ రిసార్ట్ ప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తిదని తెలుస్తుంది, కానీ ఇప్పటివరకు అతను ఎలాంటి స్పందించడం లేదు. అటు ఎవరిది ఏంటి అని కనుక్కోవడానికి కూడా ఎవరు అవైలబిలిటీ లేదు. అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే డబ్బులే ముఖ్యమా, ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదా? ఈ బోటింగ్ అంటే గతంలో ఇక్కడ పశువులు కావచ్చు, అదేవిధంగా పంట పొలాలకి సంబంధించినటువంటి ఈ వాటర్ని మేము ఉపయోగించే వాళ్ళమే, కానీ ఇప్పుడు ఇది మొత్తం కూడా రిసార్ట్కి సంబంధించినటువంటి వాళ్ళ అడ్డాగా మారిపోయింది. ఎవరిని లోపలికి అనుమతించారు. ఆ బోటింగ్ టైంలో కూడా అంతా బీహార్కి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చారు. ఇలాంటి సెక్యూరిటీ కూడా ఇక్కడ ఉంచారు. లోపలికి వచ్చామంటే చాలు కుక్కల్ని వదిలేస్తారు, వాళ్ళు ఇష్టానురాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ మొత్తం సర్పన్పల్లికి సంబంధించినటువంటి ప్రాజెక్టా లేదు అని అంటే ది వైల్డ్నెస్ కి సంబంధించినటువంటి రిసార్ట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టా? అధికారులకైనా కనీసం అవగాహన ఉందా లేదా? ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని చెప్తున్నారు. ఒకప్పుడు నిజంగానే ఈ నీటితోనే చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలతో పాటు పశువులు కూడా ఇక్కడికి వచ్చి వాటర్ తాగేవి. కానీ ఇప్పుడు కనీసము ఇక్కడ చూస్తే కుక్కల్ని వాళ్ళు పెంచుతున్నటువంటి కుక్కలు తప్ప ఏమీ కూడా ఇక్కడ కనిపించడం లేదు. నేను ఒకసారి లోపలికి చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే వీకెండ్ వచ్చిందంటే చాలు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా బియర్ కావచ్చు, లేకపోతే మద్యం సేవించి ఇష్టాను ప్రకారము ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం నీటిలో ఉన్నటువంటి అంటే ఈ ప్రాజెక్ట్ వాటర్లో ఉన్నటువంటి బాటిల్స్ కూడా చాలా క్లియర్
క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మద్యం బాటిల్లే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఎంత ఇష్టానురాజ్యంగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి నీరు ఒకప్పుడు ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఇల్లీగల్గా కొన్ని కార్యక్రమాలకి దాంతోపాటు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అడ్డాగా మారింది. ఇదంతా కూడా ది వైల్డ్నెస్కి సంబంధించి రిసార్ట్ వాళ్ళే ఇదంతా కొనసాగిస్తున్నారు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు అసలుకి ఈ ప్రాజెక్ట్లో కనీసము బోటింగ్ చేస్తున్నారు అని అంటే సంబంధిత అధికారులకు ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు? ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళు కావాలని వాళ్ళకి ముడుపులు ముట్టడంతోనే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున అధికారుల మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. చుట్టుపక్కలంతా దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు ఈ ప్రాజెక్ట్ అంతా ఉంది. ఇదంతా కూడా జరిగినటువంటి సమయంలో ఎవరూ లేరు అని చెప్తున్నారు. 2 కుటుంబాలు మాత్రము వచ్చాయి. మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి బోట్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ బోటే బోల్తా పడింది. అంటే ఒకవైపు కంటైనర్స్ రూమ్స్ ఉన్నాయి, మరోవైపు బోట్. ఆ బోట్ ఎప్పుడైతే ఒకసారిగా ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి నీరు అనేది కేవలము ప్రవహించేటువంటి నీరేం కాదు, ఇక్కడిక్కడే స్టక్ అయిపోయింది. అలాంటి ఈ ప్లేస్లోనే బోల్ట్ కూడా బోల్తా పడింది. అంటే ఆ బోటు లోపలికి వెళ్ళినప్పుడు ఆ మహిళలు ఇద్దరు కూడా చాలా లోతుగా వెళ్ళారు. ఆ బోట్ నడుపుతున్నటువంటి వ్యక్తి దూకి కాపాడే సాహసం కూడా చేయలేదు. అప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కేకలు వేసి పిలిచేలోపే వాళ్ళిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ నిజంగానే గజయితగాళ్ళు కానీ ఎవరైనా అందుబాటులో ఉండుంటే ఆ ఇద్దరు మహిళల ప్రాణాలు కూడా కాపాడేవాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే మొత్తం ఈ చెరువు ఏదైతే ఉందో ప్రాజెక్ట్కి సంబంధించి మొత్తం కూడా ఆ రిసార్ట్ వాళ్ళే ఆక్యుపై చేసి ఇష్టానురాజ్యంగా వాళ్ళ ఇష్ట ప్రకారము వీకెండ్స్ వచ్చిందంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళకి వయసుతో కానీ లేకపోతే వాళ్ళ రిలేషన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఫ్యామిలీసా ఫ్రెండ్స్ అదేమి చూడకుండా డబ్బులు చెల్లిస్తే చాలు లోపలికి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుక్కా సెంటర్లపై కూడా నిఘా ఉంచి ఎక్కడికక్కడ వాటన్నిటినీ కూడా తీసేస్తూ వాటి మీద చర్యలు తీసుకుంటుంది. హుక్కా సెంటర్లు అంటేనే పెట్టాలి అంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో ఎక్కడా కూడా హుక్కా సెంటర్ల ఏర్పాటు అనేది జరగడం లేదు. కానీ ఇక్కడ ఇది వైల్డ్కి సంబంధించినటువంటి రిసార్ట్లో మాత్రము హుక్కాకి సంబంధించినటువంటి మిషన్స్ కావచ్చు అవన్నీ కూడా అంటే ప్రైవేట్ డేరాలను ఏర్పాటు చేసి ఒక కప్పులు వస్తే వాళ్ళిద్దరికీ కూడా ఆ డేరాల్లో ఉండేటువంటి అవకాశాన్ని కల్పించడం వల్ల వీకెండ్ వచ్చిందంటే చాలు ఆ డేరాల ఖర్చు ఏదైతే డేరాలను ఏర్పాటు చేసుకొని రిసార్ట్ లోపల ఉంటారో దాని ఖర్చు కూడా చాలా తక్కువ ఉండడం వల్ల కాలేజ్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు, ఎక్కువ లాభార్జన చేయొచ్చు అనే ధ్యేయంతోనే ఈ రిసార్ట్స్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, పర్మనెంట్గా ఈ రిసార్ట్ని క్లోజ్ చేయాలి. వ్యవసాయ క్షేత్రంగా ఉండేటువంటి ఈ ప్రాంతాలలో ఇలాంటి రిసార్ట్స్లను ఏర్పాటు చేయడము అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించడం అనేది పూర్తిగా తప్పు. వీటిని ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజేష్ రైట్, థ్యాంక్ యూ సుజాత. ఇక వికారాబాద్లోని ది వైల్డర్నెస్ రిసార్ట్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో 2 ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సర్పనపల్లి ప్రాజెక్టుకి ఉన్నటువంటి చెరువు, సర్పనపల్లి ప్రాజెక్టులో భాగమైనటువంటి చెరువులో ఇక్కడ బోటింగ్ నిర్వహిస్తున్నామంటూ అక్కడ ప్రచారం కూడా చేశారు. ఎప్పటి నుంచో బోటింగ్ నిర్వహిస్తున్నారు, కానీ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా బోటింగ్ నిర్వహించడంతో నిన్న ఆ బోటు మునిగిపోవడంతో 2 మహిళలు మృత్యువాత పడ్డారు. సో ఒక రిసార్ట్స్ అనేటివి ఇట్లా ప్రమాదాలకి తర్వాత ఒక అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారుతున్నాయనేటువంటి విమర్శ కూడా ఉంది. సో మరి ఈ ప్రమాదంలో 2 మరణించిన నేపథ్యంలో ఆ రిసార్ట్ యొక్క యజమానులు, రిసార్ట్ నిర్వాహకులు ఎట్లా రియాక్ట్ అవుతారో కూడా ఇంకా చూడాలి.